దేవునికే స్తోత్రం కలుగును గాక. మీ ముందుకిలా రావడానికి గల కారణం, ఈరోజు ఇంటర్నేషనల్ నర్స్ డే. అనగా హాస్పిటల్‌లో ఎంతో బాధ్యతగా, ఓర్పుతో, సహనముతో, మృదువుగా మాట్లాడుతూ, రోగులకి అనేకమైన సేవలు చేస్తూ ఉన్న నర్సుల గురించి బైబిల్‌లో ఉన్నదన్న విషయం మీకు తెలుసా? ఏటండి బైబిల్‌లో నర్సుల గురించి ఉందా అనంటే ఉంది. ఎంత ఆశ్చర్యం కదా! వాళ్ళనే బైబిల్ ఏమని చెప్పిందంటే, నర్సులంటే ఏఎన్ఎం, జీఎన్ఎం. నిజంగా వీరు చేసే సేవలు చాలా అమూల్యమైనవి. దేవుని పిల్లలైన వారికి ఇంకా చెప్పాలంటే ఎవరైతే మరి 9 నెలలు నిండి హాస్పిటల్‌లో గర్భాన్ని ధరించి వాళ్ళు డెలివరీ అవుతారో అక్కడ దగ్గరుండి చూసుకుంటారు గదా! వాళ్ళే నర్సులు. అప్పటినుంచి చెప్పాలంటే ఏ రోగంతో వచ్చినా, ఏ వ్యాధితో ఉన్నా భయంకరమైన పరిస్థితుల్లో కూడా దగ్గర ఉండి కట్ తగిలిన గాయాలకి వారు కడుతూ డైపర్స్ అండి. నిజంగా పేషెంట్‌లు ఎంత భయంకరంగా ఉంటారో మీకు తెలుసు. మీ ఇంట్లో కూడా ఉండే ఉంటారు. మీరు కూడా ఒకనాడు హాస్పిటల్‌కెళ్ళే ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఈ శరీరానికి చేసే సేవలు నిజంగా చాలా గొప్పవి. అయితే ఈ శరీరం రోగంతో ఉన్నప్పుడు కుళ్ళిపోద్దండి. చెడు వాసన వస్తదండి. ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే తగిలిన గాయాలకైనా, ఒకవేళ క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఇంకా రకరకాల వ్యాధిగ్రస్తులు కానీ మంచాన పడ్డప్పుడు నిజంగా చెప్పాలంటే ఎప్పటికప్పుడు ఉదయం, రాత్రి కూడా ఏం చేయాలంటే మరి కట్లు మారుస్తూనే ఉండాలి. గాయాలు కడుగుతూనే ఉండాలి. అప్పుడు వచ్చే స్మెల్ అంత ఇంత కాదు. కానీ ఓర్చుకుని నిజంగా నర్సులు మరి ఆ సేవలు చేయటం ఎంత భాగ్యం. దేవుని పిల్లలకి సేవ చేసే భాగ్యం నిజంగా నర్సులు చేస్తున్నారంటే దేవుడు చాలా సంతోషపడిపోతాడు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే నిర్గమకాండంలో మనం ఇజ్రాయేలీయుల యొక్క చరిత్రలో ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా యోసేపు చనిపోయిన తర్వాత యోసేపుని ఎరగని కొత్త రాజు ఫరో వచ్చి వారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళు ఇంకా కఠినంగా వ్యవహరిస్తున్న వీళ్ళు ఇజ్రాయేలీయులు ప్రబలుతూనే ఉన్నారు. అయితే ఒక చట్టం తీసుకొచ్చాడు రాజు. ఆ చట్టం ఏంటంటే పురుషులను చంపేయండి, స్త్రీలను బ్రతకనివ్వండి అని. ఈ పని ఎవరికి అప్పగించాడంటే అక్కడ ఉన్న మంత్రసానులు, ఆ మంత్రసానులు ఎవరో కాదు. ఇప్పుడు ఏఎన్ఎం, జీఎన్ఎంలు అన్నమాట. ఇంకా చెప్పాలంటే వాళ్ళే నర్సులు. ట్రెండ్ మారింది కదండీ! టెక్నికల్‌గా కూడా మనం డెవలప్ అయ్యాం గదా! అందుకని ఇప్పుడు మీరు చూడండి. పురుడు వేసేవారు మంత్రసానులు దగ్గరికొచ్చి ఇంటికొచ్చి వేసేవారు. ఇప్పుడు అట్లా కాదు. బిడ్డ గర్భంలో పడ్డప్పటి నుంచి అక్కడ మనకి ఆశా వర్కర్ నుంచి ఏఎన్ఎం వరకు, జీఎన్ఎం వరకు పై స్థాయి వాళ్ళందరూ కూడా వారందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. 9 నెలలు గవర్నమెంట్ నుంచి ప్రెగ్నెన్సీతో ఉన్న స్త్రీలకి పోషకాలతో కూడిన ఆహారాన్ని పంపిస్తున్నారు. అట్లాగే వారికి ఎప్పుడుకప్పుడు చెకప్ చేస్తున్నారు. దగ్గరుండి చూసుకుంటుంది ఎవరనంటే ఆశా వర్కర్‌లు, ఏఎన్ఎం వర్కర్‌లు, జీఎన్ఎం వర్కర్‌లు. వీళ్ళే మంత్రసానులంటే ఇప్పుడు. సో, నిజంగా చెప్పాలంటే ఆ సమయంలో నిర్గమకాండం మొదటి అధ్యాయంలో ఫరో నుంచి వచ్చిన ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఏంటంటే మగ పిల్లల్ని చంపేయాలి. ఆడబిడ్డల్ని బ్రతికించాలి. ఏం జరిగిందక్కడ? ఆ స్త్రీలు వాళ్ళ పేర్లేంటంటే చూద్దాం నిర్గమకాండంలో ఎంత ఆశ్చర్యంగా రాయబడిన సందర్భాలివి. మొదటి అధ్యాయం 15 వచనంలో మరియు ఐగుప్తు రాజు సిఫ్రా, పుయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపండి. ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనియ్యగా. నిజంగా చెప్పాలంటే వీళ్ళ పాత్ర ఆనాడు ఇజ్రాయేలీయులు బ్రతకటానికి కారణంలో వీళ్ళు కూడా దేవునికి భయపడి, దేవుని పిల్లలకి సహాయం చేశారు. చంపలేదు బిడ్డల్ని. చూసారా? నిజంగా ఒక ప్రాణం తీయటం చాలా సులువు. ఒక ప్రాణం పోయటం చాలా కష్టం. ప్రాణాలు నిలబెట్టడంలో వైద్యుడు ఎంతైతే మరి మనకు వైద్యం జేసి ప్రాణాలు నిలబెడతాడో, దగ్గరుండి చూసుకునేది ఎవరంటే వైద్యుడు లేని సమయంలో ఇంకా చెప్పాలంటే వైద్యుడు అంతమాల ఉండడు అందుబాటులో. దగ్గరుండి ఎవరు చూసుకోవాలంటే సమయానికి టాబ్లెట్ కానివ్వండి, డైపర్స్ మార్చడం కానివ్వండి, ఇంకా సెలైన్ ఎక్కించడం కానివ్వండి, సంథింగ్ అన్నీ ఇంకా బాత్రూమ్ తీసుకెళ్ళటం, రావటం ఇవన్నీ కూడా ఎవరు చేస్తారయ్యా అంటే నర్సులే జేస్తారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు వాళ్ళు డబ్బుల కోసం జేస్తారని అంటారు. అనుకోవచ్చు. నేనంటాను
డబ్బుల కోసం చేసేది చాలా తక్కువ కానీ, నిజంగా చెప్పాలంటే వాళ్ళ సాలరీస్ కూడా తక్కువండి నర్సులకి. మీరు ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళకి ఎంతుంటాయండి 10,000, 15,000, 20,000 ఉంటాయి. అంతకు మించి ఏముంటాయి నర్సులకి? ప్రైవేట్ హాస్పిటల్‌లో చేసేవాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేసేవాళ్ళు కూడా తక్కువే. సో, నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, తక్కువ జీతంతో ఎక్కువ శ్రమ పడతారు, ఎక్కువ ప్రయాసపడతారు, ఎక్కువ కష్టపడతారు. నిజంగా ఆ పని చేయాలంటే చాలా కష్టం. కానీ అది ఏరి కోరి మరి ఈ నర్సులు మరి ఈ పని ఎన్నుకున్నారంటే, దేవుని పిల్లలకి సేవ చేసే భాగ్యం వారికి దేవుడు ఇచ్చాడు. దేవుడు చాలా సంతోషపడతాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఒక ఆత్మను రక్షించేది సేవైతే, శరీరానికి కావాల్సిన వాటిని కూడా ఇవ్వటంలో సేవలో భాగమే. అందుకని యేసుక్రీస్తు ప్రభువు అన్న మాట మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏంటనంటే, నేను రోగినై ఉండగా మీరు చూడవచ్చితిరి అన్నాడు. అంటే ఎవరు ప్రభా నువ్వు రోగివేంటంటే, అవును మిక్కిలి అల్పులైన వారు అనగా ఈ మనుషుల్లో నువ్వెలాగా వారికి సహకరిస్తావో అది నాకు చేసినట్టే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. అలాగే ఒక వ్యక్తి యేసుప్రభు చెప్పిన ఒక ఉపమానంలో రియాలిటీగా ఆయన చెప్పిన ఉపమానంలో లోకాసువార్త 10, 33, 34లో అక్కడ సమరయుడు ఏం చేశాడంటే గాయాలతో పడి ఉన్న దొంగని దగ్గరుండి కట్లు కట్టి, గాయాలు కడిగి చూడండి అక్కడే ట్రీట్మెంట్ చేశాడు. అక్కడే వైద్యం చేశాడు. చేసిన తర్వాత ఆ సమరయుడు ఏం చేశాడు తీసుకొచ్చి సత్రంలో తన్నుంచాడు. అంటే అక్కడ మనకు తెలుసు మంచి సమరయుడు. ఈ మంచి సమరయుడు అంటే ఎవరు నర్సు. కట్లు కట్టాడండి. గాయాలు కట్టాడండి. గాయాలు కడిగాడండి. ఇప్పుడు మీరు చూడండి నర్సులుగా పనిచేసేవాళ్ళు. వాళ్ళే కదా గాయాలు కడిగినా, కట్లు కట్టినా వాళ్ళే కదా! నిజంగా వీరి సేవలు ఎంత అమూల్యమైనవి. అయితే ఒకటి మీరు చేసిన సేవకి, అది మీరు చేస్తున్న మంచి పనికి దేవుడు మీకు ఏ మేలు చేయక మానడు. చేస్తాడాయన. ఎందుకంటే మనం నిర్గమకాండంలో చూసాం కదా! ఆ మంత్రస్థానులు ఎవరంటే షిఫ్రా, పూయ వీరిద్దరూ ఏం చేశారంటే రాజు ఆజ్ఞకి భయపడక దేవునికి భయపడి వీళ్ళు హెబ్రీలో పురుషుల్ని బ్రతకనిచ్చారు. అలా బ్రతకనిచ్చినందుకు గాను దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకి మేలు చేశాడు. చూద్దాం ఒకసారి. నిర్గమకాండం మొదటి అధ్యాయం 20వ వచనం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసాను. వీళ్ళేం చేశారని దేవుడు వీళ్ళకి మేలు చేశాడు? అనంటే వీళ్ళు చేసింది ఒక్కటేనండి. వీళ్ళు రాజుకి భయపడలా, దేవునికి భయపడ్డారు. అంటే నేనెందుకు విషయం చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. మీరు చేసే సేవలు దేవుడి దృష్టిని ఆకర్షించేలా దేవుడు చూస్తున్నాడని వచ్చే ప్రతి పేషెంట్‌కి మీరు చేస్తున్నారే, ఆ సేవలో వాళ్ళు గుర్తించినా, గుర్తించకపోయినా, వాళ్ళు సరిగ్గా ఏమైనా ఇచ్చినా, ఇవ్వకపోయినా, సాలరీ వచ్చినా, రాకపోయినా, మీరు ఓర్పుతో, సహనంతో కనికరంతో, ప్రేమతో రాత్రనక, పగలనక రోగులతో మీరు మృదువుగా మాట్లాడుతూ చేస్తున్నారు ఈ సేవలో దేవుడు మర్చిపోడు. మరి ముఖ్యంగా నేను చెప్తున్నాను క్రైస్తవులుగా ఉన్న నర్సులు ఎంతమందైతే కష్టపడుతున్నారో వారి సేవలను దేవుడు మర్చిపోడు. మీరు చేస్తుంది ఎవరికో తెలుసా? మతంతో, ప్రాంతంతో ఉన్నవారికి కాదు. దేవుని పిల్లలకి. మతం చూడక, కులం చూడక, ప్రాంతం చూడక ఒక రోగిగా మీరు చూసి చేస్తున్నారే ప్రేమతో వైద్యం. అది దేవుని ప్రేమతో దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆ రోజు ఆ మంత్రస్వాములకి వాళ్ళకి మేలు చేశాడు. మీకు చేయడా? అయితే ఇక్కడ చూడండి 20వ వచనంలో అంటున్నాడు, "ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను." దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఎంత ఆశ్చర్యం. వారిని విడిచిపెట్టలేదు కదా! అలాగే గలతీ పత్రికలో ఒక మాట అంటాడు పౌలు గారు. అక్కడ గలతీ పత్రిక 6:9 మేలు చేయుటలో విసుకక ఉందుము అంటాడు. మేలు చేయుటలో విసుకకయుందు. ఏ మేలు? ఇది మేలే. దేవుని పిల్లలకి సేవ చేసే మేలే. రోగంతో వచ్చినప్పుడు ఆదరించి, ఓదార్చి, తగ్గిద్దని చెప్పి, దేవుని మాటలు చెబుతూ, వారికి మీరు చేస్తున్న ఆ సేవలు నిజంగా అమూల్యమైనవి. అందుకనే మీకో విషయం జెప్తాను. ఈ మార్గాన్ని ఎన్నుకొని కొంతమంది జీవితాలను త్యాగం జేసుకొని, రోమన్ కాథలిక్ మిషన్‌లో సిస్టర్స్ ఉంటారు చూడండి. నన్స్ అంటారు వీళ్ళని. వీళ్ళు వారి జీవితాల్ని హాస్పిటల్‌కి అంకితం జేసుకుంటున్నారు. వాళ్ళే నర్సులుగా వస్తున్నారు. చూడండి కొన్ని క్రిస్టియన్ హాస్పిటల్‌లో మనకి కనబడుతూ ఉంటారు గదా! వాళ్ళు దేన్ని ఆశించక, వేటిని ఆశించక కేవలం సేవా దృక్పథంతో, దేవుని పిల్లలకి సేవ చేయాలనే ఆలోచనతో, మంచి మనసుతో, సహృదయముతో వారు చేస్తూ ఉన్న సేవలు మీరు గమనిస్తే, ప్రపంచాన్నే ఆకర్షించగలిగే అంతగా ఈరోజు క్రైస్తవ నర్సులు వాళ్ళే నన్స్ అంటారు. వీళ్ళున్నారంటే ఎంత ఆశ్చర్యమండి. ఒక డాక్టర్ గారు అన్నారంట, తన స్టాఫ్‌కి చెబుతూ, నర్సులకి చెప్తూ ఇలా అన్నాడంట, "మీరు పేషెంట్‌ల పట్ల మీరు కఠినంగా మాట్లాడొద్దు. పేషెంట్‌ని మీరెప్పుడు హింసించొద్దు. పేషెంట్‌ని మీరెలా చూడాలో, పేషెంట్‌ని ఎలా మీరు దగ్గరుండి చూసుకోవాలనటానికి మీరు క్రిస్టియన్ నర్సులు అనగా ఈ నర్స్ ఉన్నారు చూసారా? వాళ్ళ సిస్టర్స్ అంటారు. వాళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్పి
ఆ ప్రైవేట్ డాక్టర్స్ తమ స్టాఫ్ నర్సులకి చెప్తున్నారంట. ఎంత ఆశ్చర్యం అండి. నిజమే కదా! ఒక మదర్ తెరీసా ఉంది. మదర్ తెరీసా కూడా అంతే కాదండి. వచ్చింది. ఎలా చేసింది సేవ? ఆమె సేవలు ఎంత అద్భుతమో ఈరోజు భారతదేశం గుర్తించి, ఈరోజు ఆమెకి భారతరత్న ఇచ్చారంటే, సేవని నేనొకటే అంటాను. మనుషులు చూస్తున్నారని చేయలేదావిడ. ఏదో మనుషుల దృష్టిని ఆకర్షించాలని చేయలేదావిడ. దేవుని ప్రేమను బట్టి ఎప్పుడైతే దేవుని పిల్లలని, అక్కడున్న కుష్ఠరోగులని తాకి మరి వారి గాయాలు కడిగి చేసిందో, ఆ సేవకి మరిచిపోలేని దేవుడు, ఆ రోజు ఆ స్త్రీలని అనగా ఆ సిప్రా, పుయా అనే స్త్రీలని ఎలాగైతే హెచ్చించాడో దేవుడు కాపాడాడో, సంతానాభివృద్ధి చేశాడో, ఈరోజు మదర్ తెరెసాని కూడా అట్లాగే భారతదేశంలో గణపరిచే దేవుడు, ఈరోజు ఆమె చిత్రపటాలు లేకుండా ఏ పంచాయతీ, ఏ డిపార్ట్‌మెంట్ ఉండదు చూడండి. ఆమె ఫోటో ఉంటది చూడండి. ఆమె చేసిన సేవలకు గుర్తింపు. ఇది మనుషులిచ్చింది కాదు. దేవుడిచ్చింది. ఒక క్రైస్తవ స్త్రీ, ఒక క్రైస్తవ నర్సు చేసిన సేవలకి గుర్తింపు దేవుడు గణపరుస్తాడండి. మీరు పేషెంట్‌ల పట్ల ఇంకా ప్రేమతో, కనికరంతో నేను చెప్తున్నాను. వాళ్ళని మీరు అసహించుకోకుండా ప్రేమతో హక్కుని చేర్చుకుని, వారు కూడా సాటి మనిషిలని దేవుడు చెప్పిన మాట. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు కదా! నీకే ఆ గాయం తగిలితే, నీకే ఆ దెబ్బ తగిలితే, నీకే ఆ రోగం వస్తే ఎలా చూసుకుంటావో, అలా చూస్తేనండి నిజంగా దేవుడు మీ సేవలు మర్చిపోలేడు. అందుకని అంటాడు, "విశ్వాసము క్రియలతో కూడినదే" అన్నాడు కదా! విశ్వాసం ఒంటిగా ఉంటే మృతమవుద్ది. ఆ విశ్వాసానికి క్రియలుండాలి. ఏంటా క్రియలు? ఆ క్రియల్లో భాగమే ఇది. ఇది కూడా సేవలో భాగమే. కాబట్టి నర్సులందరూ మీరెంతో ప్రయాసపడుతున్నారు. మీ సేవలు అమూల్యము. ఇంకా మీరు మీ పేషెంట్లు వస్తున్నప్పుడు దేవుని మనస్సుతో మనుషులకు చేసినట్లు కాక, దేవుడికే, దేవుని పిల్లలకే చేస్తున్నట్టు చేస్తే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. కాబట్టి అటువంటి ధన్యతను పొందుకున్న మీ అందరికీ మరి నిండు వందనాలు తెలియజేస్తూ, మరిన్ని సేవలు మీ ద్వారా అందరూ పొందుకోవాలని, దేవుని ప్రేమ మీ ద్వారా అందరూ ఎరగాలని, తెలుసుకోవాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికి దేవుడు తోడుగా ఉండును గాక. మీ పరిస్థితులన్నీ మార్చును గాక. మిమ్మల్ని దేవుడు ఘనపరచును గాక. అందరికి వందనాలు. విడిచి